ఇలా కనీసము ఎండిపోయినటువంటి పంటలకు కూడా మీరు బీమా ఇస్తామన్నారు. ఆ రైతు ఎండిపోయినా గానీ బీమా ఉంటుంది అనుకుని భరోసాతో ఇలా పంటలు పండించుకుంటే అది లాస్ట్ కి ఎండిపోయింది. చూడండి, మంచి పొట్టకొచ్చి మంచి కంకి అరింది, బయటపడ్డది. కానీ నీళ్ళు లేక మొత్తం తాళొడ్లైనవి, తాళైపోయినవి. ఇరిగేషన్ మంత్రి గారు గాని, వ్యవసాయ శాఖ మంత్రి గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని ఎండిపోయిన పంటలు తిరిగితే రైతుల బాధలు తెలుస్తాయి. వ్యవసాయ శాఖ కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ అయినా రైతుల దగ్గర ఎందుకు ఎండిపోయిందని అడగండి, మీకు తెలుస్తుంది మేము చెప్పిన మాట వాస్తవమా కాదనేది. లేదు, మేము రమ్మంటే మేము ఎంబడి వస్తాం, తొలగపోతాం, చూయిస్తాం. మేము చెప్పిన దానిలో వాస్తవం లేకపోతే, కరెంటు వల్లనే మా చేను ఎండిపోయిందని ఆ రైతు చెప్పపోతే, నీళ్లున్నాయి యథావిధిగా ఎడ్కటి బాధగా నీళ్ళు వస్తాయి కదా అని మేము పంట వేసినాం, కానీ ఇలా నీళ్లు లేక ఎండిపోయామని వాళ్ళ రైతులు చెప్తే, మేము చెప్పిన మాట వాస్తవం లేదంటే ముక్కు నెలకు రాస్తాం. మేము ఏది మాట్లాడినా రాజకీయం అంటున్నారు. మేము మాట్లాడిన దానిలో వాస్తవం కాదని ఒక్క కనీసం పరిశీలన కూడా పోరు. ఒక చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కనీసం ఐఏఎస్ అధికారుల బృందం ఉండేవండి.